అయితే మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దుష్ప్రభావం బాడీ అంటే అంగస్తంభన మీద ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్తాను. ఇప్పుడు నేను ఏకాంతం ఉన్నా, ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తున్నాను. ఫోన్ చూసినప్పుడు ప్రతి మనిషికి మొదట్లో చూసినప్పుడు అంగం బాగా లేస్తుంటుంది, నిలబడుతుంటది, పడుతుంది. ఇదే ఒక 10-15 సార్లు 20 సార్లు 30 సార్లు 40 సార్లు చూసిన తర్వాత ఇక అంగం లేవదు, అలవాటు అయిపోద్ది బ్రెయిన్ కు. ఇక్కడ మనం ఇంతే కదా చేయాల్సింది, ఎక్కడ ప్రేక్షక పాత్రే పెద్ద, ఇక్కడ పెద్ద చేయాల్సింది ఏం లేదని చూస్తూనే ఉంటాం. రేపు నీ భార్య వచ్చిన తర్వాత కూడా ఆమె బట్టలు ఇప్పేసిన కూడా అంగం లేవదు, చూడటం వల్ల అలవాటు అయిపోయింది వాడికి. సెక్స్ చూసి 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 రేపు పెళ్ళం వచ్చిన తర్వాత కూడా తన భార్య బట్టలు ఇస్తున్నా కూడా కదిరిగా అంగంలో చలనం ఉన్నా కూడా మంతంత మాత్రమే ఉంటుంది. చాలా మంది మీద నా దగ్గరకు వస్తారు కదా, ప్రథమ కారణాలు ఏంటని కనుక్కుంటే హస్తప్రయోగము, నీలి చిత్రాలు, ఇవి రెండే. తర్వాత వస్తాయి అన్ని వేరే మరి వేరే ఉంటాయి. ఈ రెండు మెయిన్ గా ఉంటాయి యుక్త వయసులో. ఇవి ఇక పెద్ద వయసులో అంటే కొన్ని దీర్ఘకాల వ్యాధులు, బీపీ, షుగర్, వాటి మందులతో రావటం వల్ల అన్ని వేరే ఉంటాయి. యూత్ లో రావడం ముఖ్య కారణం ఇదే. ఈ రెండు చెప్తే వినట్లేదు, హస్తప్రయోగం చేస్తూనే ఉన్నారు, ఉద్యమం లాగా భూ సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఆ దుష్ప్రభావం ఏంటంటే హార్మోన్. ఇప్పుడు మనం ఇవాళ 1000 రూపాయలు సంపాదించినాం, ఆనందంగా ఉంటుంది. రేపు 1000 రూపాయలు ఉంటే రాదు, 2000 చూస్తూ 2000 వస్తే ఆనందం, 3 రోజు 3000 రావాలా. ఇప్పుడు ఒక సినిమా చూసినాం, భూ సినిమా, రేపు సేమ్ రిపీట్ చేస్తే మజా రాదు, మళ్ళీ దీని థ్రిల్ ఇంకోటి ఉండాలి, దాని తర్వాత ఇంకోటి ఉండాలి. అంటే డొపామిన్ ఎంత చూస్తుంటుందో మన బాడీలో, మన బ్రెయిన్ లో డొపామిన్ పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల హార్మోన్స్ సమతుల్యం కోల్పోతాయి. అంటే సమతుల్యం ఉండదు, బ్యాలెన్స్ ఉండదు, హార్మోనల్ ప్రాబ్లం వచ్చి హార్మోనాలిటీ వచ్చేస్తుంది. పూతు సినిమాలు అంటే ఫోన్ వీడియోస్ చాలా మగతనం మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. మగవాళ్ళకు చెప్తే వినట్లేదు. చాలా మందికి నేను చెప్తూనే ఉన్నాను, బూతు సినిమాలు అంటే నీలి చిత్రాలు చూడకుండా ఉండి, ఇప్పుడు న్యూడ్ కాల్స్ ఉన్నాయి, అది ఇప్పుడు పక్కన పెడితే పెయిడ్ కాల్స్ ఉన్నాయి. అమ్మాయికి న్యూడ్ చూసుకుంటాడు డబ్బులు ఇచ్చి, చేసేదేం లేదు, ఇక్కడ చేసింది ఏం లేదు. మళ్ళీ ఒకవేళ కొందరు ఏం చేస్తారంటే భూ సినిమాలు చూసుకుంటూ హస్తప్రయోగం చేసుకుంటారు, అప్పటికి నష్టమే జరిగేది.